शुभांगाय मंगलाय महोजसे సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో పుష్య బహుళ చతుర్థి శుక్రవారం మఖ నక్షత్రం జనవరి 17వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాతం. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. ఈనాటి నుంచి ఆర్జిత సేవలు ఆరంభమవుతాయి. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్యప్రబంధ సేవాకాలం, అనంతరం ధూప సేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాత్మర గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు సహస్రనామార్చనం, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం, శుక్రవారం ప్రయుక్తమైనటువంటి 8 గంటలకు తాయారు సన్నిధిలో సహస్రనామార్చనం, కుంకుమార్చనం జరుగుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 11:30 గంటల నుంచి 12:15 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది. ఇవాళ తిరువణిశయ్యాళ్వార్ తిరునక్షత్రం. ఈ తిరునక్షత్రం సందర్భంగా ప్రయుక్తమైనటువంటి సేవాకాలం రాజభోగం సమయంలో ఆళ్వార్ సన్నిధిలో జరుగుతుంది. రాజభోగ నివేదన చుట్టు సన్నిధిలో నివేదనమైన తర్వాత మంగళ నీరాజనం, చాత్మర గోష్ఠి అయిన తర్వాత మధ్యాహ్నం 12:15 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటలకు రాపత్తు ప్రయుక్తంగా తిరువీధి మహోత్సవం జరుగుతుంది. ఈనాడు యోగ నరసింహ అలంకారంతో స్వామివారు సేవను అనుగ్రహిస్తారు. స్వామివారు యోగ నరసింహ అలంకారంతో ఉభయ దేవేరులతో ఆళ్వార్లతో గ్రామ తిరువీధి మహోత్సవానికి వేయించేస్తారు. ధ్వజస్తంభం దగ్గరగా అధ్యాపక స్వామికి శ్రీ శ్రీరారి అనుగ్రహించిన తర్వాత సేవాకాలం ఆరంభమవుతుంది. వేదపారాయణంతో వాద్య విశేషాలతో తిరువీధిని పూర్తి చేసుకుని స్వామివారు ఆస్థాన మండపంలోకి వేయించేస్తారు. ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభహారతి, ఆళ్వార్లకి శ్రీచటారి సమర్పణం అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆస్థాన మండపంలో సన్నిధి చేస్తారు స్వామివారు. రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 7 గంటల నుంచి రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది. రాత్రి ఆరాధన బలిహరణాంతం అయిన తర్వాత ఆస్థాన మండపంలో శంఖోలం విన్నపం, వేదములు, పురాణములు, ఇతిహాసములు, దివ్య ప్రబంధం, సేవాకాలం మొదలైనటువంటి పారాయణలన్నీ అయిన తర్వాత విశేష నివేదనం అయిన తర్వాత మంగళ విరాజం, చాత్మర గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారు ప్రధానాలయంలోకి వేయించేస్తారు. భోగమండపంలోకి వేయించేసిన తర్వాత ఏకాంత సేవ, కపాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.